కొర్నేలి జీవితంలో దేవుని భక్తి ఉంది, కొర్నేలి జీవితంలో ధర్మకార్యాలు చేసే భక్తి ఉంది, కొర్నేలి జీవితంలో దేవునికి మీద ప్రార్థన చేసే భక్తి ఉంది. కాబట్టి కొర్నేలి ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడింది. మన ప్రార్థన కూడా దేవుని సన్నిధిలో వినబడాలి. ఏం చేయాలి? మనము వినబడాలి. ఒక భక్తుని మేము ముందు పెడతా. ఏబు గ్రంథం 1:8 అందుకు యెహోవా నీవు నా సేవకుడని ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తి కలిగి చెడుతను విసర్జించాడు. ఈ భక్తి పరుడు ఉన్నాడు. ఎవరో ఏబు అనే భక్తి పరుడు. హల్లెలూయా. ఏ భక్తుడు? ఏబు అనే భక్తి పరుడు ఉన్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, చెడుతనంను విసర్జించిన వాడు. ఈ 4 లక్షణాలు ఏబులో ఉన్నాయి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనంను విసర్జించిన ఏబు భక్తుడు. మనం భక్తులం ఉన్నాం. మనలో ఇవన్నీ యథార్థత ఉందా? న్యాయం ఉందా? దేవుని మీద భక్తి ఉందా? ఎలా ఉన్నాడు? అన్నీవైనా, ఆస్తివైనా, అంతస్తువైనా, పిల్లలవైనా, సమాజమైనా అన్ని వదిలేసుకున్న దేవుని మీద భక్తి మాత్రము వదిలేదు. దేవుని మీద ప్రేమ మాత్రము వదిలేదు. అన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఆ లాస్ట్కి తన భార్య దూషించిన ఏబు తన భక్తి మాత్రము వదలలేడు. ఏబు భక్తి మాత్రము విడివలే. అందుకే ఏబు యథార్థవంతమైన జీవితాన్ని దేవుడు చూపెడుతున్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నా ఏబులో యథార్థమైన జీవితం ఉంది. మనలో యథార్థత ఉందా? యథార్థత ఉందా? ఇంకోటి అన్నాడు న్యాయం ఉండేవాడు. ఇంకొకటి దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన ఏబు లాంటి వాడు భూమి మీద ఒక్కడును లేనాడు. ఇప్పటికి ఎక్కడునో మనలో యథార్థత ఉందా? ఈ జీవితానికి యథార్థత ఉందా? హల్లెలూయా. ఉందా? ఈ జీవితం అనేది చాలా విలువైనది. ఈ జీవితం అనేది దేవుని శక్తిని ఆవరించడం అంటే నీ అంతరంగంలో వచ్చే ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది. నీ అంతరంగంలో వచ్చే ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. నీ అంతరంగంలో వచ్చే ప్రార్థన నిన్ను సంతోషపరుస్తుంది. ప్రభువా, నీకు నేను ఎలా భక్తి కలిగి జీవిస్తున్నాను, నీకు నేను ఎలా భక్తి కలిగి నడుస్తున్నానని దేవుడు నిన్ను అడుగుతున్నావా? ఏబు ఎలా అంటున్నాడు? ప్రభువా, నేను యథార్థంగా ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతను విసర్జించిన వాడు ఏబు భక్తుడు. దేవునితో సహవాసం చేసిన వాడు, దేవునితో నడిచిన వాడు. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని పోరాటాలైనా, ఎన్ని నిందలైనా అన్ని మోసుకొని దేవుని భక్తిలో ఉన్నాడు. కాబట్టి డబుల్ ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మీద ఏముండాలి? మనకు భక్తి ఉండాలి. దేవుని మీద ఏముండాలి? భక్తి ఉండాలి. హనుమాన్ భక్తి పడుతుంది తెలుసా? 21 రోజులు పడతారు. భక్తి ఎలా ఉంటుంది తెలుసా? అసలు ఎవరితోటి కూడా మాట్లాడు. 21 రోజు అయిపోయిందంటే వాళ్ళందరితోటి కలిసిపోతారు. మనం కూడా ఎలా భక్తి ఉంటున్నాం? దినదినం మన భక్తిలో ఉండాలి. మన దినదినం ఎలా ఉండాలి? భక్తిలో ఉండాలి. దినదినము దేవునితోడు భక్తిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నేను నిజముగా నడిపిస్తాడు. హల్లెలూయా. నిజముగా నేను ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఏబు యథార్థమైన జీవితాన్ని దేవునికి అర్పించడం జరిగింది. ప్రభువా, నేను యథార్థనిగా ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారు మన గురించి. మన గురించి ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. మన భక్తి జీవితం, మనం నడుస్తున్న పోరాటం, మనం చేస్తున్న భక్తి, మనం చేస్తున్న యొక్క ఆలోచన ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. లేకపోతే మనం ఎన్ని చేసినా ఓసన్నా ఉన్నాడు, భక్తి చేసాడు, ఉన్నాడా పోయినా? ఆయన భక్తి ఇప్పుడు అందరు చేస్తున్నారు. అవునా కదా? మనం కూడా ఏం చేయాలి? మై శరీరంలో భక్తి నిలిపి, దేవుని మీద భక్తి నిలిపినట్టయితే నువ్వు ఎక్కడ నిలబడతా ఆశ్రయించబడతావు. నువ్వు ఎక్కడ నిలబడ దీవించబడతావు. నువ్వు ఎక్కడున్నా ఆశ్రయించబడతావు. నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా ఆశ్రయించబడతావు. నువ్వు ఎక్కడున్నా దీవించబడతావు. నీలో దేవుని భక్తి లేకపోతే ఉన్న ఒకటే, లేకున్నా ఒకటి. ఏముండాలి మనకు? దేవుని మీద భక్తి కలిగి నువ్వు జీవిస్తే, నువ్వు నడుస్తున్నా నీ అడుగు జాడలో ఎవరైనా అడుగు పెడతాలో స్వస్థత జరుగుతుంది. ఏముండాలి మనలో? భక్తి ఉండాలి. రోజుకి ఎన్నిసార్లు చేయాలి ప్రార్థన? 3 బాగా చేయాలి. రోజుకి ఎన్నిసార్లు చేయాలి? 7 సార్లు చేయాలి. రోజుకి ఎన్నిసార్లు చేయాలి? 7 సార్లు చేయాలి. తుర్కులు ఎన్నిసార్లు చేస్తారు? 7 సార్లు చేస్తారు. భక్తి పనులు చేస్తామా? ఈ చేతి కడతాడు, ఈ చేతి కడతాడు, ఈ ముఖం కడతాడు, ఈ ముఖం కడతాడు, కాలు కడతాడు, మోకాల మీద ఉంటాడు. మనం అట్లా అత్తమా? ఇష్టం వచ్చిన ఉక్కతాం, రఫ 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 అత్తమా? మనలో భక్తి ఉన్నా? మరి
దేవుని నమ్ముకున్నాం, బాప్టిజం తీసుకున్నాం, అన్నీ చేసిన మనలో భక్తి లేకపోతే నాకు ఇష్టడవు నువ్వు కావు. దేవుని ప్రేమ లేకపోతే నాకు ఇష్టడవు నువ్వు కావు. దేవునికి దశమ భాగాలు కానీ దేవునికి ప్రతిష్టానం వేయకపోతే నాకు ఇష్టడవు కావు. మళ్ళీ మనం భక్తి పరులంగా ఉంటాం కానీ మన భక్తి వేస్ట్. అందుకే దేవుడు అంటాడు, ఈ రోజైనా ఏబు ఎలా యథార్థవంతుడుగా ఉన్నాడో, న్యాయవంతుడిగా ఎలా ఉన్నాడో, చరిత్రను ఎలా విసర్జించున్నాడో, భూమి మీద అలాంటి భక్తుడు లేడని దేవుడే చెప్తున్నా డైరెక్ట్. అలాంటి భక్తుడు లేడు. అందుకే ఈరోజు ఏబులాగా భక్తి కలిగి జీవించాలి, ఏబులాగా యథార్థంగా జీవించాలి, ఏబులాగా సత్యముగా జీవిస్తే దేవుడు ఆటోమేటిక్గా నీ దగ్గరికి దిగి వస్తాడు, మాట్లాడతాడు, అన్ని చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? అన్ని కార్యాలు చేస్తాడు. దేవుడు పరిశుద్ధుడు నీ దగ్గర ఉంటే, ఆయన ఆకాశాన్ని భూమిని కలగేసే దేవుడు నీ దగ్గర ఉంటే, నువ్వు మాట్లాడితే ఆగిపోతాయి, నువ్వు మాట్లాడితే జరుగుతాయి, నువ్వు మాట్లాడితే అన్ని జరుగుతాయి. ఆ పరిశుద్ధ దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఏముండాలి నీలో? భక్తి కలిగి జీవించాలి. ఏం కలిగి జీవించాలి? భక్తి. ప్రభువా నాలో నీ భక్తి లేకపోతే నేను వ్యర్థుని ప్రభువా, నాలో నీ భక్తి లేకపోతే నేను వ్యర్థుని ప్రభు. ఈ రోజైనా నీ భక్తి నాకు దయచేయమని దేవునాడు ఏం చేస్తాడు? భక్తి దయచేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? భక్తి దయచేస్తాడు. భక్తి లేకపోతే మనం వేస్తాం, ఎన్ని రోజులున్నా వేస్తాం. పేతురు చెరసాల్లో ఉన్నాడు, దేవదూత లక్షిత తీసినాయి గడియలు. తీస్తారా? మన దగ్గర కూడా నచ్చడా? వాడు నచ్చడా? ఏమొచ్చినాయి? దేవదూత లక్షి. పేతురు నిద్రపోయిన ఎట్లయినా నా తండ్రి వస్తాడని నెమ్మదిగా నిద్రపోయిన, ప్రశాంతంగా నిద్రపోయిన పోలీస్ స్టేషన్లో దేవదూత లక్షి 7 గడియలు తీసాట. అప్పుడు పేతురు వెళ్ళిపోతా ఉన్నాడు. ఎలాంటి దేవుడు తెలుసా? చెరసాలలో బద్దలు వేసే దేవుడు, ఆకాశ భూమిని చీల్చే దేవుడు, నక్షత్రాలు ఆపివేసే దేవుడు. అలాంటి దేవుడు నీకు కలిగి ఉన్నప్పుడు అతని మీద నీ భక్తి కలిగి జీవిస్తే ఎంత శక్తి ఉంటుంది నీలో. భక్తిలో ఉన్నప్పుడు శక్తి దిగి వస్తుంది, నీ మీదకి మహిమ దిగి వస్తుంది, నీ మీకు దేవుని కృప దిగి వస్తుంది, నీ మీదకి ఆయన యొక్క మహిమ ఆశీర్వాదాలు దిగి వస్తాయి. ఆ భక్తి నీలో లేకపోతే జ్వరం వస్తుంది, సర్ది అవుతుంది, దగ్గు వేస్తుంది. ఆ భక్తి నీలో అంటే దరిదాపున కూడా రాదు. హల్లెలూయా. ఏముండాలి మనకు? దేవుని భక్తి, దేవుని శక్తి, ఆయన మహిమ గల కిరీటము గల భక్తిని అంతరంగంలో దాగి ఉంటే ధైర్యముగా ఉంటాం, విశ్వాసంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, నీ ముఖమంతా ఆనందంగా ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో లేకపోతే హృదయం అంతా నిమ్మకాయ దాగనే నిరుత్సాహంలో ఉంటాం. అర్థమైందా? ఏముండాలి? ఈ రోజు నుంచి అయినా శుక్రవారం ఉపవాసం ఉండండి, శనివారం ఉపవాసం ఉండండి, దేవుని కనిపెట్టండి. ప్రభువా నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు చనిపోతానో తెలియక నీ భక్తి నా ఎముకల్లో, ములుగుల్లో, బొక్కల్లో, రక్తంలో ఉండాలి ప్రభు అని అంటే దేవుడు నిజంగా నీ బొక్కల్లో నివాసం చేస్తాడు. దేవుని వాక్యము 2 అంచుల వాడి గల ఖడ్గము, అది అంచుల మట్టుకు దిగుతాట, మూలుగుల లోపల దిగుతాట. మనం బొక్క బీరుస్తామా? ఆ లోపల మూలుగుంటా చూడు, అందులోకి పోతాట దేవుని వాక్యం. హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ శిల్పి చేతితో యథార్థవంతుడు, న్యాయవంతుడు, చరిత్రను విసర్జించిన వాడు, అలాంటి వాడు భూమి మీద ఇప్పటికి కూడా నీ మనసుకు అనిపేదా? నేను దేవుని నమ్ముకున్నాను, నేను భక్తిగా జీవించాలి, దేవునిలాగా నేను బ్రతకాలి, నేను ఇక్కడ చనిపోతే దేవుని రాజ్యంలో ఉండాలి, నీ మనసుకు ఎప్పుడు అనిపించలేదా? అనిపించలేదా? ప్రభువా ఈ శరీరం మట్టి శరీరం అయ్యా, ఇందులో నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసం ఇందులో ఉన్నదా? ఒక చూడు ప్రభువా అని అన్నాను ఎప్పుడన్నా. ఈ శరీరంలో చూడు ప్రభువా,
ఈ ఎముకల్లో చూడు ప్రభా, ఈ మూలుగుల్లో చూడు ప్రభా, అంతరంగంలో చూడు ప్రభా, కొంచెం భక్తి నాలో ఉండాలి ప్రభా అని అంటే దేవుని భక్తిని హృదయంలోకి దిగుతుంది. అప్పుడు ఎట్లా తెలుసా, శక్తి దిగొస్తుంది. ఎముకలకు మూలుగులకు అన్ని దేవుని శక్తి దిగి వస్తుంది. హల్లెలూయా. ఇంకో గ్రంథం చూస్తాం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. ఇంకో భక్తిని చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. కాగా రాజు దర్యావే శాస్త్రం రాయించిన తర్వాత, సంతకం చేసిన తర్వాత, ఇంటి శాస్త్రం చేయబడిన దానియేలు అతను తెలుసుకొని అతడు ఇంటికి వెళ్ళి యథా ప్రకారాన్ని దిన ముమ్మారుగా మొక్కాళ్ళ మీద తన ఇంటి పై గదికి కిటికీల యెరూషలేము తట్టు తెరిచిపడుచు తన దేవునికి ప్రార్థన చేసి ఆయన స్తుతించుచు వచ్చాను. దానియేలు ఎలాంటి వాడంట, ఒక స్తూపాన్ని పెట్టారు. ఈ స్తూపానికి నువ్వు మొక్కకపోతే నేను ఏం చేస్తామో సింహ భూమిలో వేస్తామన్నారట. ఎందులో వేస్తామన్నారట? సింహ భూమిలో ఉన్నాయి. ఇప్పుడు నేనే ఉన్నాను. ఒక స్తూపం పెట్టిరురా, వినాయకుని స్తూపము, ఆంజనేయ స్తూపము పెట్టిరు. ఈ స్తూపానికి నువ్వు మొక్కకపోతే ఎక్కడ వేస్తాం? నేను తీసుకుపోయి సింహపు బోన్లో నేను వేస్తాం, సింహ బోన్లో వేస్తామన్నాడట. అయినా ఇతడు ఏం చేశాడట, నేను నీ స్తూపానికి నేను మొక్కను గనక నన్ను సింహాలు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను రోజు సేవిస్తున్న దేవునికి నన్ను కాపాడతా లేకపోతే సింహాల బోన్లో వేస్తాను అతనికి తెలుసు. హల్లెలూయా. ఏం చేయాలట, రాజు ఆ సింహపు బోన్లలో తీసుకుపోయి ధాన్యాలు వేసాడట. సింహాలు ఎలా ఉంటాయి? ఆకలితో ఉంటాయా? మనిషి నెయ్యంగానే ఆటోమేటిక్ చంపేస్తాయి. ఒక సింహమా 2 సింహంకి రాలేదు. 100 సింహాలు ఉండొచ్చు, ఒక సింహం ఉండొచ్చు, 2 సింహాలు ఉండొచ్చు. సింహాల గృహంలో తీసుకుపోయి డోర్ మొత్తం తీస్తూ ఉంటాయా? వీళ్ళ మీద దుక్కుతాయి. అవి ఇలా తీసి ఇలా నూకిరాడు. ఓల్ని దానియేలుని. మరి దానియేలుని కాపాడింది ఏంది? రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు దానియేలు. రోజుకు 3 సార్లు, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ప్రార్థన. అతని ప్రార్థననే సింహాల నోర్లను మూయించాడ. హల్లెలూయా. ఏం మూయించాడ? అతడు చేసిన ప్రార్థన సింహాల నోర్లను మూయించాడ. అతనిలో ఏముంది? ప్రార్థన భక్తి ఉంది. అతనిలో ఏముంది? నేను నిత్యము సేవిస్తున్న దేవుని ప్రార్థన నా జీవితంలో ఉంది. కాబట్టి సింహాలన్నీ ముసుకవి కమ్మవై నిద్రపోతున్నాయట. రాజు అనుకున్నాడట, నేను ఎట్లయినా సింహాలు తినాలి, ఇతని సింహాలు ఎందుకు తినలేదు అన్నాడట. నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుని శక్తి నీలో ఉంది కాబట్టి నువ్వు కాపాడావట. హల్లెలూయా. అనుదినము సేవిస్తున్న దేవుని శక్తి ఎలా ఉన్నది? మన హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? మన అంతరంగంలో ఉండాలి. మనం ఎవరైనా చంపడానికి నిద్రపోతున్నాం, మంచి నిద్రపోతున్నాం. మనకు ఒక శత్రువు ఉన్నాడు, చంపడానికి ఎవడన్నా. వీళ్ళు తలకాయ కొడదామన్నాడు, ఆగిపోతాడు ఆడ. మన దగ్గర ఏముంది? దేవుని శక్తి ఉంది. మన దగ్గర ఏముంది? దేవుని మహిమ ఉంది. మన దగ్గర ఏముంది? దేవుని కృప మన వెంటాడుతూ ఉంటుంది, మనం అలమటిస్తూ ఉంటుంది, మనతో నడుస్తూ ఉంటుంది. కానీ అది మనకు తెలియదు. ఆ సంగతి మనకు ఇలా అనుకుంటే వాళ్ళు బేరానికి వెళ్తారు. ఇలా వాళ్ళ మనసులో అనుకుంటారు. ఏమనుకుంటారు? సైకిల్ ఎక్కి ఇలా బేరం అవుతుందో కాదనుకుంటారు. ఏడనుకుంటారు? ఇంటికాడ మనసులో అనుకుంటారు. లేవగానే బేరం అవుతుందో కాదనుకుంటారు. ఒక్కడేసారి బేరం అయిపోయింది అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? అరే నేను అనుకున్నది ఉట్టిదే అనుకుంటారు. మనసు ఎలా చేస్తుంది అంటే అది 2 రకాలుగా వేస్తుంది. హల్లెలూయా. ఒక్కటేసారి అయిపోతుంది. అది నీకు తెలియదు, దేవుడికి తెలుసు. అది పెడతాడు, ఎప్పుడో పెడతాడు. కానీ ఆ విషయం నీకు తెలియదు. నీ మనసు ఏమిటి? బేరం కాదా నీకు అనుకుంటావు, డైరెక్ట్ అనుకుంటావు. ఒక్క దగ్గర కూడా బేరం మొత్తం అయిపోతావు, ఉన్నదంతా కొనేస్తావు, అయిపోయింది, ఆడికే వెళ్ళిపోతావు. అప్పుడు ఏమనిపిస్తుంది? అదే మనసు గట్లనే ఇట్లా అయిపోయిందని అనుకుంటావు. హల్లెలూయా. దేవుని శక్తి నీ మీద ఉంటే అద్దన్నోడు కూడా బయటకు వస్తాడు. దేవుని కృప నీ మీద ఉంటే అద్దన్నోడు